ఇంకేంటి విశేషాలు? అది సరే గాని ముందు నిన్ను అర్జెంటుగా కలవాలి. ఎక్కడ కలుద్దాం? మనం ఎప్పుడు కలిసే చోటే. ఓకే, 1 అవర్లో ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏంటి అలా ఉన్నావు? చెప్పు. నేను నీతో మాట్లాడను. ఎందుకని మాట్లాడు? ఏంటి కోపంగా ఉన్నావు? ఇప్పుడు టైం ఎంత? నేను ఎన్నింటికి రమ్మన్నాను, నువ్వు ఎన్నింటికి వచ్చావు? సారీరా. ఏంటి ఎంత నా మీద అలాగే? సర్లే, ఏంటి కలుద్దామన్నావు? చెప్పు చెప్పు బంగారం. సారీ చెప్పాను కదా, ఇంకా ఏంటి? ఎంత ఇంపార్టెంట్ విషయం చెప్పాలని వచ్చానో తెలుసా, కానీ నువ్వు నన్ను డిసప్పాయింట్ చేసావు. సారీరా, ఇంకెప్పుడు లేటుగా రాను. ఏంటి ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నా? చెప్తావా ఇంకా బుజ్జగించాలా? ఏం అవసరం లేదు, చెప్తాను. ఐ లవ్ యూ. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేలే, మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే, గుండెల ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసి చలి చలి ప్రేమ రాగాలు ప్రణయ కలహాలు నాకు నీవే నీవే. వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే, ఎదలో సందళ్ళు నీ అందాలేలే, సందాల నీవే ఇంకేటి బంజర్లో పూచేటి పూలన్నీ నీ హోయాలే. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేలే, మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే.
నీవై ఇంకా ఇంకా మరి మరి నీ కవ్వింత తిరిగెను నా ఒళ్ళంతా కలిగెనులే పులకింత ఎంత వింత నువ్వు వినా జగమునా నిలుతునా ప్రియతమా నీవేనా ముందు జన్మల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్ళు నీ అందాలేలే సందాల నీడే ఇంకేటి బంజర్లో పూచేటి పూలన్నీ నీ హోయాలే ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మెరిసేలే మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై విరిసేలే గుండెలు ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసి చలి చలి ప్రేమ రాగాలు ప్రణయ కలహాలు నాకు నీవే నీవే వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్ళు నీ అందాలేలే సందాల నీదే ఇంకేటి బంజర్లోనూ పూచేటి పూలన్నీ నీ హోయాలే అరే ఏదో ఒకటి ఆలోచిద్దాం కదా, ఏదో ఒకటి చేసి చెడగొడదాం బాబాయ్. అరే అరే చెడగొడుతుంది అనలేరా, ఎందుకు పడతావు? లే నేను అది ఒక ఐడియా, అమ్మాయికి ఫోన్ చేద్దాం రా. మరి నెంబర్ ఎక్కడిదిరా? ఇలాంటి వాటిలో మంచి ఎక్స్పర్ట్ నేను. ఫోన్ నెంబర్ సంపాదించాగా పక్కకి వెళ్ళి మాట్లాడదాం పదం రా. సరేలేరా, మీరే మాట్లాడండి, ఎవరు మాట్లాడదాంలే. వాడి గురించి అన్ని బ్యాటింగ్ హలో హలో, ఎవరండి? మధువేనా మాట్లాడేది? సంతోష్ గురించి మీకు ఒక విషయం. సంతోష్ మీరు అనుకున్నంత మంచివాడు కాదు. నేను నమ్మను. ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నారు. మీ లైఫ్ నాశనం కాకూడదని చెప్తున్నా. మీరు చెప్పేదంతా అబద్ధం. నేను మీ మంచి కోసమే చెప్తున్నా. మీరేం ఉద్దేశించి ఏం ఆశించి చెప్తున్నారు? మీ లైఫ్ నాశనం కాకూడదని నేను మీ మంచి కోసం. సంతోషంలో ఎటువంటి లవెసర్ లేదు. నేను ఒక్కదాన్నే లవర్. నా సంతోషం లాంటి వాడు కాదు. వాడు మంచోడు కాదు. మీరు అనుకున్నంత మంచోడైతే అసలు కాదు. అసలు మీరెవరు? మీ పేరేంటి? నేనెవరా అది మీకు అనవసరం. చూడండి, మీరు ఎవరికో చెవి నాకు చేస్తుంటారు. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ చేయమాక. అరే ఫోన్ లో పని అయ్యేటట్లేదురా, డైరెక్ట్ మాట్లాడదాం పదండ్రా. హాయ్ 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 హాయ్. నేను సంతోష్ ఫ్రెండ్స్ అండి. రండి కూర్చోండి. పర్లేదండి. ఏం పర్లేదు, కూర్చోండి. చెప్పండి. అదేనండి, మేము చెప్పాం కదా ఫోన్లో సంతోష్ గురించి. ఏంటి మీరు చెప్పేది? నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉందండి. నేను నమ్మను. సంతోష్ అలాంటి వాడు కాదు. నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉందండి. కాల్ చూడండి. చూపిరా తనకి. ఇదిగో చూడండి చూడండి సంతోష్ ఏం చేస్తున్నా. నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను. సంతోష్ ఇలాంటి వాడు అనుకోలేదు.
చాలా ఆపండి, నాకు మా అర్థమైంది. ఫ్రెండ్ గురించి మేమే ఇలా చెప్తున్నాం అంటే ఇంకా అది మీరే అర్థం చేసుకోండి. మీ లైఫ్ మీ మీ ఇష్టం అండి. ఇష్టం. బాయ్, వెళ్ళొస్తాం. హలో, ఎక్కడున్నావు? నువ్వు అర్జెంట్ గా ఇంటికి వచ్చేసి నీతో మాట్లాడాలి. ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? ఏమైంది? ఏంటి కొట్టావు? ఏమైంది? ఏమైంది చెప్పు. నువ్వు ఒక మోసగాడివి, నువ్వు ఒక చీటర్, నువ్వు ఇలాంటి వాడివని అస్సలు అనుకోలేదు. నీ గురించి నాకు మొత్తం తెలిసింది. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయదు, నన్ను కలవడానికి ట్రై చేయదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఏమైంది తనకి? ఎందుకు ఇలా మాట్లాడుతుంది? బాబాయ్, మన గ్రహాలు తీసేటి అమృత అరేంజ్ చేశా బాబాయ్ నేను నీకు. తీరా మరి అమ్మాయ అలా వేళ నేను చెడగొట్టాం బాబాయ్. అవునవునురా. నా ముందు అమ్మాయి చేస్తున్నారు. ఏ ప్లానేచారు బాబాయ్ మీరు? అది కాదురా. అయినా అమ్మాయిని నమ్మించడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందిరా. అయినా ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలరా. ఇద్దరు లవర్స్ ని విడగొట్టడం చాలా కష్టం రోయ్. ఈ దెబ్బతో వాళ్ళ లైఫ్ ఖతం. తాగేదాలో దిగిపోయింది బాబాయ్ నాకు. వీడేంద్రా ఇక్కడ? మనం మాట్లాడుకునేవన్నీ ఉంటాడంటావా? మన రహస్యాలు వింటుంటాడు బాబాయ్ వీడు. మీరా ఇదంతా చేసింది?
మీకు ఏం ద్రోహం చేశారా నేను? ఎందుకు అలా చేశారు మీరు? ఎప్పుడన్నా మీకు ఏమైనా అన్యాయం చేశానారా? మీరు నా ప్రాణ స్నేహితులు అనుకున్నాను, కానీ నా ప్రాణం తీసే చేతులు అని గ్రహించలేకపోయాను కదరా. నా లైఫ్ నాశనం చేశారు కదరా. ఇంకెప్పుడు మీ మొహాలు నాకు చూపించకండిరా. రే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్కి విషయం ఇచ్చి చంపడం, ఫ్రెండ్ లవ్ చేస్తున్న అమ్మాయిని విడగొట్టడం రెండు ఒకటేరా. గుడ్ బై. ఏమైంది అల్లుడు? లవ్ ఫెయిల్యూర్ మామా. ఇక్కడ మాది అదే పరిస్థితి అల్లుడు. పోతే పోనీ పోరా, ఈ ప్రేమల ఇలలో గెలిచిన దెవడురా, పోతే పోనీ పోరా. ఒక్కడైనా ఉన్నాడా ఈ లవ్ లో లాభం పడ్డోడు? అరే ఎవడైనా ఉన్నాడా ఈ ప్యార్లో హ్యాపీ అయినోడు? అరే ఒక్కడైనా ఉన్నాడా ఈ లవ్ లో లాభం పడ్డోడు? అరే ఎవడైనా ఉన్నాడా ఈ ప్యార్లో హ్యాపీ అయినోడు? తాతల నుంచి ఇప్పటిదాకా లవ్ కి ఎండే ట్రాజెడీ, సీరియస్ గా ప్రేమించమా అయిపోతాం బ్రో కామెడీ. ప్రేమాదమా లేదు రే మామా, గుండెను ప్రేమ కొడతారు మామా. ఇప్పటి నుంచి లవ్ అన్న మాటను బ్యాన్ చెయ్యరా. ఏమైందిరా? ఎందుకు అలా ఉన్నావు? ఏమైందిరా? ఎందుకురా ఏడుస్తున్నావు? నాకు చెప్పు. నాన్న, నా అనుకున్న వాళ్ళంతా నన్ను మోసం చేశారు. నేను ప్రేమించిన అమ్మాయిని నా నుంచి దూరం చేశారు. నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను కదరా, ఫ్రెండ్షిప్ ని నమ్మొద్దని. నా మాట ఎప్పుడైనా విన్నావా? మూర్ఖులతో వాదన, నచ్చని వాళ్లతో జీవితం, చెడ్డవారితో స్నేహం చేయకూడదురా. నీకు ఒక విషయం చెప్తున్నాను, విను. ఎప్పుడు చెప్పలేదు, చెప్పవలసిన అవసరం రాలేదు, కానీ ఇప్పుడు వచ్చింది.
నాది మీ అమ్మది కూడా ప్రేమ వివాహమేరా. కానీ మీ అమ్మ నన్ను మోసం చేసిందిరా. నువ్వు పుట్టంగానే నిన్ను నా చేతిలో పెట్టి ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయిందిరా. అరే సంతోష్, చివరిసారిగా నీకు ఓ విషయం చెప్తున్నా విను. జీవితం విలువ తెలియాలంటే జీవించడం తెలియాలి. అది సుఖమైన దుఃఖమైన. సరే ఏడవకు, ఒక్కసారి నా మాట విను. జాబ్కి వెళ్ళు. సరే నాన్న. నువ్వు లైఫ్ లో పైకి వస్తే నువ్వు వద్దనుకున్న వాళ్లే నీ దగ్గరికి వస్తారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు గమ్యం వైపు నడిచేటప్పుడు ఎన్నో కుక్కలు మరుగుతుంటాయి. అలా మరిగిన ప్రతి కుక్కకి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నీవు నీ గమ్యం వైపు వెళ్ళు, అంతే. సరే నాన్న, చెప్పినట్టే వింటాను. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి జాజి మల్లెల ఘుమఘుమల జావళి జాజి మల్లెల ఘుమఘుమల జావళి. ఏం బాబు అష్టోత్తరమా అర్చన? అర్చన చేయండి పూజారి గారు. దేని గురించి పూజ చేయమంటారు? పూజారి గారు, ఇంటర్వ్యూకి వెళ్తున్నాం. మా ముగ్గురు పేర్ల మీద అర్చన చేయండి. మీ పేర్లు చెప్పండి. నాయన. ఓంకార్ గుప్తా, రాజు, ఓంకార్ గుప్తా నామ దేశీయ, కృష్ణ. నామ దేశీయ. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి స్వామి, మా ముగ్గురులో ఎవరికో ఎవరికి ఉద్యోగం వచ్చేటట్టు చూడు స్వామి. స్వామి, ఇంతకుముందు చాలా తప్పులు చేశాను స్వామి. నాకు ఉద్యోగం రాకపోయినా మా ఫ్రెండ్స్కి వచ్చేటట్టు చూడు స్వామి. స్వామి, ఇప్పుడు మేము చాలా మారిపోయాం స్వామి. మా ముగ్గురికి ఉద్యోగాలు వచ్చేటట్టు చూడు స్వామి. ఇదండి సంగతి. చూశారుగా ఇంతకు ముందు వీళ్ళు ఎలా ఉన్నారో. చూస్తుంటే ఇప్పుడు వీళ్ళు మారినట్టే అనిపిస్తుంది. చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో. సార్, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు సార్. మీ పేరు? సార్, కృష్ణ అపిరాజ్ అంట సార్. ఓకే సార్, మీరు కొంచెం వెయిట్ చేయండి. అప్పిరాజు బాబాయ్, ఎల్లో సార్. ఆల్ ది బెస్ట్ రా. బెస్ట్ ఆఫ్ లక్ రా. ఓకేనమ్మా, చూద్దాం. పేదవారు అంటుండ్రు కాబట్టి ట్రై చేద్దాం. ఓకే. నమస్తే సార్. నమస్తే. ఏయ్, నువ్వేంట్రా ఇలా?
రా కూర్చో. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? కృష్ణ, గుప్తా ఎక్కడున్నారు? వాళ్ళు బానే ఉన్నారా? వాళ్ళు కూడా వచ్చారు. అవునా? రే మణి, బయట ఉన్న వాళ్ళిద్దరిని కూడా రమ్మను. సార్ మీ ఇద్దరిని కూడా పిలుస్తున్నారు. రే మామా, రండిరా కూర్చోండి. ఎలా ఉన్నారా? ఏం చేస్తున్నారు మీరు? ఆ రోజుల్లో మన ఫ్రెండ్షిప్ లో మీ ముఖాలపై నవ్వును చూసి నా కళ్ళల్లో బాధను మర్చిపోయేవాడిని. ఇప్పుడు మీ ముఖాలలో బాధను చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అది సరేరా, నువ్వు ఈ పొజిషన్కి ఎలా వచ్చావు? అప్పుడు మీరు మా ప్రేమని చెడగొట్టిన తర్వాత హలో సార్, నేను నాయుడు మాట్లాడుతున్నాను సార్. నాయుడు గారు చెప్పండి. మా అబ్బాయి సంతోష్ని మీ దగ్గరికి పంపిస్తున్నాం సార్. సార్ చిన్న ఉద్యోగం ఇచ్చి ఎలాగోలా వాళ్ళ లైఫ్ సెటిల్ చేయండి సార్. ఓకే నాయుడు గారు, రిజ్యూమ్ ఇచ్చి పంపించండి అబ్బాయిని. థ్యాంక్ యూ సార్. నేను కొంచెం జర్నీలో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. అబ్బాయిని పంపించండి. ఓకే ఓకే సార్. ఓకే. హలో, గౌతమ్ గారు చెప్పండి. అదే దాని గురించి ఆలోచిస్తున్నాను. ఓకే ఓకే, వీళ్ళని తొందరగా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మీ చేతికి ఇస్తానండి. ఓకే, థ్యాంక్ యూ. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమింగ్. నువ్వు నాయుడు గారు అబ్బాయి కదా, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. సార్, మీ డాడీ గారు చెప్పారు నీ గురించి. ప్రేమ దోమ అని ఎందుకు నీ లైఫ్ స్మైల్ చేసుకుంటావు. ఓకే సార్. బాగా చదివావు, లైఫ్ లో సెటిల్ అవ్వు. ఓకే, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. నీకు ప్రయారిటీ ఇస్తాను, ప్లాన్ గీసి చెప్తావా? చేస్తాను సార్. ఈ ప్రాజెక్ట్ లో ప్రతి పేదవాడి సొంత ఇంటి కళ నిజం కావాలి. అది మన ప్రాజెక్ట్ ఉద్దేశం. ప్రతి పేదవాడికి ఒక్కొక్క ఇంటికి 3 లక్షల చొప్పున 100 ఇల్లులు కట్టించి ఇవ్వాలి. దానికి తగిన ప్లాన్ నువ్వు గీసివు. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు, బాగా ఆలోచించి ప్లాన్ గీసివు. టేక్ కేర్. ఓన్ టైం సంతోష్.
సార్ అయిపోయింది సార్. ఇంత నాలెడ్జ్ పెట్టుకొని ఇన్నాళ్ళు ప్రేమ దోమని తిరిగావు కదయ్యా. గుడ్, ఎక్సలెంట్, వెల్ డన్. ప్లాన్ బాగా గీసిచ్చావు. థ్యాంక్ యూ సార్. ఈ ప్రాజెక్ట్ నీకే అప్పచెప్తున్నాను, నువ్వే హ్యాండిల్ చేయాలి. ఓకే సార్. ఇది నా విజిటింగ్ కార్డు. నీకు కొత్తపేట బ్రాంచ్కి మేనేజర్గా అపాయింట్ చేస్తాను. జాగ్రత్త చేసు. ఓకే, ఆల్ ది బెస్ట్ సంతోష్. రేపటి నుంచి జాబ్లో జాయిన్ అవ్వు. ఓకే సార్. ఇష్టంగా అనుకునేది అదృష్టం, బలంగా కోరుకునేది భవిష్యత్తు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తా సార్. రే 1 minute రా. మనకి జాబ్ రాదు, పదండ్రా వెళ్దాం. మనకి ఉద్యోగం రాదురా. వాడి మొహం చూడ నాకు అర్థమైపోయిందిరా. అవునురా, నాకు కూడా అర్థమైపోయింది. కష్టమేరా ఇంకా. రే ఏంట్రా బయటకు వచ్చేసారు? నేను జాబ్స్ ఇవ్వననుకున్నారా ఏంది? మీరు నన్ను మోసం చేశారు. నేను అలా చేయను. నేను ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తాను. ఓకే సరేనా? మీకు ఉద్యోగాలు ఇస్తాను. ఓకే, హ్యాపీగా చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా. రే అన్నట్టు మర్చిపోయాను, మీ చెల్లి వంట బాగా చేస్తుంది, రాని ఫోన్ చేద్దాం. రే నీకు పెళ్ళైందా? అయిందిరా. అవునా? అమ్మాయి ఎవరురా? మీరు చెడగొట్టిన అమ్మాయి. థ్యాంక్స్ రా, పాత విషయాలు గుర్తుపెట్టుకున్నందుకు. ఏం పర్లేదు, పదండి.